ఐపీఎస్ అధికారి అయినటువంటి ఏపీ వెంకటేశ్వరరావు గారు ఆయన ఇంటికి వెళ్ళటం, ఆయనతో ముచ్చటించడం, అతనితో చర్చలు జరపటం ఎంతవరకు సమంజసం? హేటెడ్ రాజకీయాలకు తెరదింపుతున్నారు వీళ్ళంతా, ద్వేషించే రాజకీయాలు తీసుకొస్తున్నారు. ప్రజాస్వామ్యపరంగా వెళ్దాం, ప్రజలు ఏదైతే మనల్ని నమ్మి వాళ్ళు ఉన్నారో, గత స్ఫూర్తితో గౌరవ అంబేద్కర్ గారు గాంధీజీ గారి మహనీయులు ఏదైతే ఆశించారో వాళ్ళ యొక్క అడుగుజాడలో నడవకుండా ఎవరైతే ప్రతిపక్షంగా ఉన్నారో వాళ్ళని టార్గెట్ చేసుకుంటూ వ్యక్తిత్వ హననాలకు పాల్పడుతూ టార్గెట్ చేస్తూ ఇటువంటి ప్రయత్నాలు చేస్తుండడం సమంజసమా? ఏదైతే హత్య చేయాలి అని చెప్పి భావించిన వ్యక్తిని తన నిర్దోషము కూడా ఇంకా ఇది కాలేదు, అయినా తనతో చర్చలు జరపడం, ఒక మాజీ డీజీగా పనిచేసిన వ్యక్తి, రాష్ట్రానికి ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేసిన వ్యక్తి ఇంటికి వెళ్ళి తనతో ముచ్చటించడము అని అంటే ఎటువంటి ఆలోచనలు మీకు వస్తున్నాయన్నటువంటిది ఒకసారి ఆలోచన చేయమంటున్నా. జగన్మోహన్ రెడ్డి గారిని అంతమొందించాలన్నటువంటి ప్రయత్నం వీళ్ళు చేస్తున్నారు. గతంలో మిస్ అయింది, ఈసారి పకడ్బందీగా చేద్దాం అన్నటువంటి ప్రణాళిక వాళ్ళు రచిస్తున్నట్టుగా అర్థమవుతోంది. ఈ మధ్యన భద్రత చూస్తుంటే తను కల్పించిన భద్రతలో కానీ తను ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు కూడా గమనించినప్పుడు, అనంతపూర్ పర్యటనలో కానీ, గుంటూరు పర్యటనలో కానీ, ఉత్తరాంధ్ర పర్యటనలో కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా పోలీసులు వ్యవహరిస్తున్నటువంటి నిర్లక్ష్యమ ధోరణి, ఇప్పుడు జరుగుతున్న పరిణామాలను గమనిస్తే ఖచ్చితంగా వీళ్ళు ఒక ప్రణాళిక రూపొందించుకొని జగన్మోహన్ రెడ్డి గారిని ఎలా అంతమొందించాలన్నటువంటి ప్రయత్నాలు వీళ్ళు చేస్తున్నారు. మరి ఆ రోజు ఎయిర్పోర్ట్లో జరిగిన సంఘటనలు 2018 అక్టోబర్ 25న తను లోపలికి వచ్చి ఏమని మాట్లాడి ఏ రకంగా ప్రయత్నం చేసింది ఎన్ఐఏ ఛార్జ్షీట్లో కూడా చేసింది. కేసును తప్పుదోవ పట్టించేటువంటి ప్రణాళిక రూపొందించుకొని ఎన్ఐ కోర్టు అన్నటువంటిది విజయవాడలో మాత్రమే ఉంది, కేసులు ఎక్కువగా ఉన్నాయి అని చెప్పి వైజాగ్లో కూడా పెట్టాలని ఆలోచన చేస్తే ఈ కేసు కోసం తప్పుదోవ పట్టేది వైజాగ్లోనే జరుపుతున్నారు, కేవలం ఈ కేసు కోసమే అని చెప్పి ప్రచారాలు చేశారు. మరి ఎన్ఐ ఛార్జ్షీట్లో కూడా చాలా స్పష్టంగా ఫైల్ చేసింది ఎటువంటి ప్రయత్నం జరిగింది, ఏం జరిగింది అన్నటువంటిది. ఎందుకంటే ఇవన్నీ కూడా మొత్తం రాష్ట్ర ప్రజలు కూడా తెలుసుకోవాలి, తెలియాలి కూడా. ఎన్ఐఏ ఛార్జ్షీట్లో క్లియర్గా మెన్షన్ చేయడం కూడా జరిగింది. ఎన్ఐఏ ఛార్జ్షీట్లో ఆ పాయింట్ మెన్షన్ చేసే పాయింట్లో attacked Mr. Y.S. Jagannamohan Reddy and attempted to stab him on the neck with a sharp knife with intention to kill him, in the process inflicted an injury of the upper left arm of Y.S. Jagannamohan Reddy garu అన్నటువంటి పాయింట్ ఇది. కానీ తర్వాత వాళ్ళు ఛార్జ్ షీట్ ఫ్రేమ్ చేసిన దాంట్లో కూడా ప్రీమెడిటేటెడ్ ప్లాన్, he attempted to stab Y.S. Jagannamohan Reddy on his neck with a sharp knife with intention to kill him and in turn injured the topmost part of the left arm. Thus he committed an offence under section 307 IPC. ఆయన కమిట్ అయినటువంటిది, కేసు ఫైల్ అయినటువంటిది కూడా ఎన్ఐఏ ఛార్జ్షీట్లో కూడా ఉన్నా కూడా మరి ఎందుకని అధికారి అక్కడికి వెళ్ళారో వెళ్ళటంతో పాటు గత కొద్ది రోజుల నుంచి చూస్తే ద్వేషించే తత్వంతో ప్రొవోకేట్ చేసే విధంగా పోస్టులు పెడుతుండడం, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని గురించి వ్యక్తిత్వ హననానికి పాల్పడుతూ ఏ రకంగా తనకున్నటువంటి ద్వేషాన్ని వెలిపించుకుంటున్నాడో ఒకసారి నిజంగా ఆశ్చర్యం వేస్తుంది. మీరు ఇంటెలిజెన్స్ చీఫ్గా 5 సంవత్సరాలు పనిచేశారు. అప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మీరు 23 మంది శాసనసభ్యుల్ని ఏ రకంగా పార్టీ మార్పించారో అందరికీ తెలుసు. అత్యంత ఆధునికమైనటువంటి టెక్నాలజీ యూజ్ చేసుకొని ఫోన్ ట్యాప్ చేస్తున్నారన్న విషయం కూడా అందరికీ తెలిసినటువంటి అంశమే. వీటికి అన్నిటికీ పాల్పడిన దాని వలన
కొద్ది రోజులు మీకు ప్రభుత్వం నుంచి వచ్చే కొత్త ప్రభుత్వం నుంచి పోస్టింగ్ ఇవ్వకపోతే ఇంత ద్వేషంగా చూసుకోవాలా? మరి మీరు చేస్తున్నటువంటిది ఏంది? ఒక సామాన్య వ్యక్తి పిఎస్ఆర్ ఆంజనేయులు గారు గతంలో ఇంటెలిజెన్స్ ఆఫీసర్గా పనిచేశారని చెప్పి ఇప్పటివరకు మీరు పోస్టింగ్ ఇచ్చారా? అనేకమైనటువంటి ఐపీఎస్ అధికారులను ఏ రకంగా వేధిస్తున్నారు? నలుగురు ఐపీఎస్ అధికారులను సస్పెండ్ చేయడం గతంలో ఎప్పుడన్నా జరిగిందా? ఇంత కక్షపూరితంగా మీరు వ్యవహరిస్తున్నారే, అప్పుడు మీరు ఇంతగా తప్పులు చేస్తున్నా కూడా మిమ్మల్ని శిక్షించకుండా అప్పుడు ఎంక్వైరీ మాత్రమే జరుగుతుంది. దానికి ఇంత ద్వేషం పెట్టుకొని ప్రజాస్వామ్యంలో ఈ రకమైనటువంటి ధోరణి అవలంబించడం, హత్య చేయాలా అన్నటువంటి వ్యక్తితో మంత్రాలు జరపటం, హేటెడ్ స్పీచ్లు, కుల మీటింగ్లలో ఇష్టానుసారం రెచ్చగొట్టి మాట్లాడడం, ఇవి కరెక్టా? ఇప్పుడే యువత కానీ మిగిలిన వాళ్ళంతా కూడా ఈ కులమతాలకు అడిక్ట్ అయిపోయి ఎక్కడ తప్పుదోవ పట్టించి సమస్యలు వస్తుంటే దీన్ని ఎలా అరికట్టాలి, అందరినీ ఒక తాటిపైకి ఎలా తీసుకురావాలన్నటువంటి ఆలోచన చేయాలి. కానీ దేశించే తత్వం ప్రోత్సహించి ఈ రకమైనటువంటి విధ్వంసం సృష్టించాలి, నచ్చని వ్యక్తుల్ని భౌతికంగా లేకుండా చేయాలన్నటువంటి ప్లాన్లు చేసుకోవడం సమంజసమా? దీన్ని ఏమనుకోవాలి? ప్రజాస్వామ్యాలపైన మీకున్నటువంటి గౌరవం ఇదా? మరి ఎన్ఐఏ ఫ్రేమ్ చేసినటువంటి ఛార్జ్షీట్లోనే వాళ్ళు ఇచ్చినటువంటి దాంట్లోనే ఇంత క్లియర్గా అతను ఏ రకంగా చంపాలనుకునింది, ఎక్కడ పొడవాలనుకునింది, ఏ రకంగా అంతిమం అందించాలన్నటువంటి ప్రణాళికను చేశాడో దాని అన్నిటిపైన మనకు ఆ కేసులో ఉంటే మరి ఆయనతో మంతనాలు ఏ విధంగా జరిపావు? మాకు చాలా అనుమానాలు ఉన్నాయి. అప్పుడు కూడా ఆ శ్రీనివాసరావు అనే వ్యక్తి పైన కేసులు ఉన్నాయి. మరి ఆయన ఎలా వచ్చాడు ఎయిర్పోర్ట్లోకి? అక్కడ క్యాంటీన్ నడుపుతున్నటువంటి హర్షవర్ధన్ చౌదరి గారికి ఆ క్యాంటీన్ ఎవరిప్పించారు? క్యాంటీన్ ఆయనకు వచ్చిన తర్వాత ఏ రకంగా ఇతను రిక్రూట్ చేసుకున్నారు? ఈ రిక్రూట్ చేసుకున్న వ్యక్తి విఐపి హాల్లోకి వెళ్ళి, విఐపి అతిథులు వచ్చేటువంటి హాల్లోకి వెళ్ళి అక్కడ ఉండి జగన్మోహన్ రెడ్డి గారిని దగ్గర నుంచి తను అటాక్ చేయడము, ఇవన్నీ ఎవరి నుంచి ప్లాన్ ఉంది అటువంటిది మేము అన్నీ కూడా గతంలో చెప్తే కూడా దీన్ని అసలు పట్టించుకోలేదు. ఈ కేసును ఎలా నీరుగార్చాలన్నటువంటి ప్రయత్నం చేస్తున్నారు. నిజంగా ఆశ్చర్యం వేస్తుంది ప్రజాస్వామ్యంలో కొన్ని సంఘటనలు చూసినప్పుడు. కడపలో పులివెందులలో వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య జరిగింది 2019లో. 2018లో జగన్మోహన్ రెడ్డి గారు అంతమొందించారు, ప్రణాళిక రూపొందించారు. వివేకానంద రెడ్డి హత్య జరిగిన తర్వాత గత 5 సంవత్సరాల నుంచి నిజంగా వ్యవస్థలపైన నమ్మకం పోయింది. ఇప్పుడు మాలాంటి వాళ్ళము ఖచ్చితంగా వ్యవస్థలో ఏమున్నాయి, లోపాలు ఎక్కడున్నాయి, ఈ లోపాలు సరిదిద్ది ఒరిజినల్ ఫ్యాక్ట్స్ను చెప్పాలని చూస్తాం. కానీ అర్థం కాని అంశం ఏంటంటే ఆ హత్యకు పాల్పడిన వ్యక్తులు, హత్య చేసిన వ్యక్తులు ఏ రకంగా మేము మరణాయుధం తెచ్చుకున్నాం, ఆ మరణాయుధంతో ఏ రకంగా అతన్ని నరికాం, అతను నరికిన తర్వాత నరికే విషయంలో ఏ రకంగా మాకు వెనక నుంచి పట్టుకున్నారు, ఏ రకంగా సహకరించారు, అన్ని విషయాలు చంపిన తర్వాత ఆయుధాన్ని తీసుకొని ఎక్కడ వేశాం అని అన్ని విషయాలు తేలిన తర్వాత కూడా నేనే చంపినానని ఒప్పుకున్న వ్యక్తికి బెయిల్ మంజూరు చేయించి బయట తిప్పడం ఏంటో, కేవలం ఒక ఇష్యూని ఎస్టాబ్లిష్ చేసి దీని వెనకాల ఏదో వ్యూహం ఉంది అన్నటువంటిది వాళ్ళంతా వాళ్ళే ఊహించి దాన్ని క్రియేట్ చేసి అప్రూవర్ అన్నటువంటి కాజును యూటిలైజ్ చేసుకొని చంపిన వ్యక్తులను మేము ఎలాగ చంపామో అని చెప్పిన